వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచనలు అయితే వాతావరణ శాఖ చేస్తూ ఉంది. వరంగల్ నగరంలో కురిసిన భారీ వర్షాలతో వరంగల్ నగరంతో పాటు హన్మకొండ నగరంలో భారీగా వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలకు సంబంధించి మనం చూసినట్టయితే కాశీకుంట ప్రాంతంలో వరద నీరు చేరడంతో ఇంట్లో ఉన్నటువంటి వృద్ధురాలు బయటికి లేచి రాలేని పరిస్థితుల్లో ఆ వరదలోనే చిక్కుకొని కన్ను మూసిన సందర్భం కనిపిస్తూ ఉంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. యూరియా కొరత వల్ల రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ఆందోళన బాట పట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. అతి పెద్ద మండలమైనటువంటి గూడూరు మండలానికి రోజు తప్పించి రోజు 3 రోజులకు ఒకసారి 400 నుంచి 450 బస్తాలు వస్తూ ఉన్నాయని, రైతులకు ఆ బస్తాలు సరిపోవడం లేదని, సరిపడినంత యూరియా తీసుకురావాలన్నటువంటి అంశాన్ని అయితే రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామన్నటువంటి డిమాండ్ అయితే రైతుల పక్షాన బీఆర్ఎస్ నాయకులు చేశారు.